అన్న నమస్తే అన్న, మీరు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి ప్రజాభవన్ దగ్గరికి? సార్ మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తాం సార్. ఓకే. పీస్ రేట్ విధానంతో మేము బిల్ కలెక్టర్ చేస్తున్నాం సార్. ఓకే. అంటే పీస్ రేట్ విధానం అంటే మాకు వచ్చేసి ఒక బిల్లుకి వచ్చేసి ₹3 2.5 ఇస్తారు సార్. పల్లెటూరులో పోయే వాళ్ళకి ₹3 ఇస్తారు సార్. టౌన్లో చేసే వాళ్ళకి 2 నుంచి 2.5 ఇస్తారు సార్. ఇది ఈ విధానం 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్. అయితే అంతకుముందు గత గవర్నమెంట్లో ఏంటంటే మాకు పీస్ రేట్ విధానం చేస్తుంటే మాకు 10 నుంచి 15,000 13,000 జీతం వచ్చేది సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క గృహజ్యోతి పథకం పెట్టడం గవర్నమెంట్ చాలా మంచి పథకం. లేని వాళ్ళందరికీ లబ్ధి పొందుతున్నారు. కానీ దానివల్ల మేము కూడా దానివల్ల లాసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సార్. దాన్ని నమ్ముకుని 600 కుటుంబాలు సార్. రాష్ట్రం మొత్తం మీద ఒక మండలానికి ఒక్కొక్కరు ఉంటుంది సార్. అలా రాష్ట్రం మొత్తం మీద 600 మంది బిల్ కలెక్టర్ రోడ్డు మీద పడ్డాం సార్. అంటే మీరు ఎలా రోడ్డు మీద పడ్డాం అంటే మాకు ఊళ్ళలో పోతే 2 యూనిట్ ఫ్రీ వల్ల ఎవరు బిల్లు కట్టారు. ప్రతి ఊళ్ళో కూడా 100 మందికి 90 మందికి ఫ్రీ వచ్చింది సార్. 10 మందికి అది ఎవరంటే క్యారెక్టర్లు ఏదో ఇండస్ట్రీలు వాళ్ళకే ఫ్రీ రాలేదు సార్. మిగతా వాళ్ళందరికీ ఫ్రీ వచ్చింది సార్. దానివల్ల మేము ఒక తలా 15,000 14,000 జీతం వచ్చే వాళ్ళందరూ ఇవాళ నెలకి 500 నుంచి ₹1000 జీతం వస్తుంది సార్. 500 కూడా లేదు సార్. కొంతమందికి 500 జీతం కూడా లేదు సార్. 6 నెలలు జీతం వచ్చారు లేక సార్. ఇప్పటికీ నేను మధుర నుంచి వచ్చాను సార్. ఎక్కడ నుంచి? మధుర సార్. విద్యుత్ శాఖ మంత్రి భట్టి గారు మాకు బాగా పరిచయం. ఆ యొక్క పరిచయంతో ఇప్పటికి నేను సార్ 4 సార్లు అపాయింట్మెంట్ తీసుకున్నాను. 4 సార్లు వచ్చాము. 4 సార్లు మమ్మల్ని మీదేసి మంచి పలికించి మా సమస్య విన్నారు సార్. విని మీకు ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ఇది సెట్ అయిన తర్వాత మీకు ఏదో న్యాయం చేస్తామని చెప్పారు సార్. కానీ ఇది 6 నెలలు వస్తుంది, మాకు కుటుంబ భారం పడింది సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము ఏ పని చేసే పరిస్థితి లేదు సార్. లోపల ఏమన్నారు మీరు? లోపల దరఖాస్తు ఇచ్చారు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర 600 మందితో రిలే నిర్వహణ చేసాం సార్. అది దానికి గవర్నమెంట్ కూడా డీజీపీ గారు పర్మిషన్ ఇచ్చారు, చేసాం సార్. ఈ రోజు మంగళవారం రోజు ఇలా ప్రజాపాలన ఉంటుందని చెప్పి దీనికి వచ్చాను సార్. ఇక్కడ ప్రజాపాలనకి ఈ రోజు దివ్య మేడం గారు, ఐఏఎస్ మేడం గారు ఉన్నారు. మా బాధను చాలా సేపు విన్నారు సార్. 1 దాకా విన్నారు. ఇది చాలా బాధగా ఉంది మీ విషయం చూసి. నెలకి ₹2,000 పెట్రోల్ పెట్టుకుని మీరు ₹500 జీతం పోతున్నారా? ఇంత పరిస్థితి దారుణంగా ఉంది. ఖచ్చితంగా మీకు జియో నెంబర్ 11 ప్రకారం మీ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం 10th, ఇంటర్, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ప్రకారం మినిమం 12 నుంచి 18,000 శాలరీకి నేను మాట్లాడతాను. నేను మీ యొక్క సీఎండీ గారికి లెటర్ రాస్తానని చెప్పారు. ఈ రోజే రాస్తానని చెప్పారు. కానీ ట్రాన్స్ఫర్ సీఎండీ గారు 14వ తారీఖు దాకా లీవ్లో ఉండడం వల్ల మళ్ళీ 14వ తారీఖు మమ్మల్ని రమ్మన్నారు సార్. ఆ రోజు మళ్ళీ మేము అందరం వస్తాం సార్. అంటే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం సార్ ప్రజావంతి రావడం ఈ రోజు ఫస్ట్. అంతకుముందు చాలా మంది కలిసారు సార్. ఈ రోజు మేము ఒక 300 మందితో వచ్చాం సార్. ఇక్కడికి 300 మంది వచ్చాం సార్. 300 మంది వచ్చాము. అందరూ లెటర్ ఇచ్చాం సార్. ఐఏఎస్ మేడం గారి దగ్గర అందరం కూర్చొని మాట్లాడాం సార్. మేడం గారు కూడా బాగా విన్నారు. నేను మాత్రం ఇండివిజువల్గా ఒక 5-6 కలిసి బట్టి గారి దగ్గర నేను 4 సార్లు వచ్చాను సార్. ఇక్కడ లోకల్ ఉన్న బిల్ కలెక్టర్లు అందరూ ప్రజావాణిలో 4-5 సార్లు పిటిషన్ పెట్టారు సార్. ఆ రిసిప్ట్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్గా మీరు బట్టి విక్రమార్కని కలిసినప్పుడు ఆ సార్ ఏమన్నారు మీతో? సార్ ఖచ్చితంగా మీకు చేసి పెడతాను. మీకు జియో నెంబర్ 11 ప్రకారం మేము అడగలేదు. మాకు కనీస వేతనం, ఎందుకంటే మాకు ఎంతో కొంత కన్సల్ట్ చేయండి సార్. మాకు బిల్లులు రావట్లేదు. మమ్మల్ని ఏ పని చెప్పండి ఆ పని చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాం. సబ్స్టేషన్లలో ఒక్కొక్క సబ్స్టేషన్లో 4 ఉండాల్సింది 1-2 ఉన్నారు సార్. కరెంట్ సబ్స్టేషన్లలో ఆపరేటర్లకి ఈఆర్ఓ ఆఫీసులలో 15 మంది 14 మంది ఉండాల్సింది కానీ 3 ఉన్నారు సార్. మేమందరం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 600 మంది సార్. 600 మందికి నెలకి 12,000 జీతం ఇచ్చినా కానీ ఎంత అయితే సార్? సంవత్సరానికి 6 కోట్లు 7 కోట్లు వస్తుంది. ఆల్రెడీ మా జీతమే మాకు ఇప్పుడు మేము ఆల్రెడీ 14,000 15,000 వస్తుంది కదా. ఆ జీతం ఏమంటున్నాం? మాకు 12,000 14,000 మనం మాకు ఒకేసారి రెగ్యులర్ చేయట్లేదు, పర్మనెంట్ కూడా చేయట్లేదు సార్. మాకు కనీసం అంతకుముందు వచ్చిన జీతం ఇండి 14,000 15,000 ఇస్తే మాకు మేము ఒక 12,000 ఇచ్చినా మా మిసెస్ ఒక 10,000 సంపాదించుకుని నెలకు 20,000 పిల్లలతో బతుకుతానికి ఈజీగా ఉంటుంది. అదే ఏమన్నా చెప్పి అడుగుతున్నాం సార్. మేము అదే ఒత్తిడి మేము గవర్నమెంట్ కూడా భారీ ఎత్తున అడగట్లేదు. ఒక 10,000 నుంచి 15,000 జీతం ఇస్తారని చెప్పాము. దానికి బట్టి గారు కూడా సానుకూలంగా స్పందించారు. కదట్లేదు. అంటే ఎప్పుడు కలిసారు బట్టి విక్రమ? ఇప్పటికే నేను 3 మంత్స్ క్రితం కలిసాను సార్. అట్లా మేము మంత్కి 2 టైమ్స్ 1 టైం లెక్క నేను 4 టైమ్స్ నేనే కలిసాను సార్. కలిసాను సార్తో 1 గంట సేపు నాతో కూర్చున్నారు, మాట్లాడాము. ఎందుకంటే మధ్య లోకల్ పరిచయం వల్ల మమ్మల్ని హామీ ఇవ్వలేదా మీకు? ఖచ్చితంగా న్యాయం చేస్తాం హామీ అయితే ఇవ్వలేదు సార్. న్యాయం చేస్తాను, హామీ అమలు ఇస్తాను చెప్పలేదు. నేను చూస్తాను చెప్తున్నారు. లెటర్ తీసుకుంటున్నారు. పక్కన ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న ఏళ్ళు ఉంటారు కదా సార్, పక్కన ఉంటారు కదా ఎలక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్ని పిలిచి అసలు వీళ్ళ పరిస్థితి అడిగారు. వాళ్ళు కూడా చెప్పారు. ఆయన గారు కూడా ఇలా కలిసాము, మీకు మీద రాసాము, ఆల్రెడీ మేము కంపెనీ రాసాము, మీకు గురించి నేను మాట్లాడే అబ్బా అని చెప్పి అన్నారు. అది అందరూ చెప్తున్నారు. గవర్నమెంట్ మాకు సానుకూలంగా ఉందని అందరూ ఉన్నారు. కానీ నెలలు గడుస్తుంది సార్. ఇక్కడ 6 నెలలు గడుస్తుంది. ఆర్థిక భారం పడుతుంది. ఆఫీస్లో మేము రాకపోతే ఊకోట్లు. ఇప్పుడు మీరు రాకపోతే చెప్పండి, మీ మీద లెటర్ రాస్తాం, మిమ్మల్ని తీసేస్తాం చెప్పి రాస్తున్నారు. సుపీరియర్ ఆఫీసర్ రాస్తున్నాను. బిల్లులు రావట్లేదు సార్. ఒక బిల్లుకి 2 బిల్లులకి పోయి రావాలంటే మేము ఏం పోయి వస్తాం? మా సొంత డబ్బులు పెట్రోల్ ఖర్చులు పెట్టుకొని మా సొంత ఛార్జీలు పెట్టుకొని మేము పోయి రావాలి. అక్కడ మనం వెళ్తాం, పల్లెటూరుకి వెళ్తాం సార్. నేనే ఉన్నా ఒక ఊరు పోయా. ఒక ఊరు పోతే నాకు 7 బిల్లు వచ్చినాయి. 7 బిల్లు వచ్చి నాకు ₹200 ఛార్జీ అయింది. 7 3 21 రూపాయి. 21 రూపాయకి నేను ₹200 ఛార్జీలు పెట్టుకొని పోయి వచ్చిన. ఏంటంటే మీరు ఆసరేసుకో, మీరు రావాలా, మీరు రాకపోతే మాకు లెటర్ రాసేయండి, మేము
రావాలి, మీరు రాసేయండి అని బెదిరిస్తున్నారు. మరి మేము ఏం చేయాలి దానికి? మేము మరి మీరు ఇప్పుడు మా పరిస్థితి ఇలా ఉందన్న విషయం మీకు తెలుసు కదా అని మీరు ఇట్లా చెప్పిన రోజు మా చేతిలో ఏముందని అంటున్నారు వాళ్ళు, మా చేతిలో ఏముందని అంటున్నారు. మీరు ఉన్నారు కదా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అబ్బా, మీరు గవర్నమెంట్ దగ్గర పోరాటం చేసుకోండి, మేము వద్దంటలేదు కదా. మీ సమస్య మాకు తెలుసు, కానీ మీరు లేకపోతే మాకు కలెక్షన్ లేదు, మీ అయితే పోయేవాళ్ళు లేదు. అందరూ జేవోలు ఉన్నారు సార్, కింద ఆఫీసులో ఎవరు లేదు, కింద స్టాఫ్ లేరు, అంతా ఐఆర్ ఆఫీసులో ఉన్నారు. అందరూ ప్రమోషన్ వచ్చారు, వెళ్ళిపోయారు, కింద రిక్రూట్మెంట్ లేవు, మేము లేకపోతే కలెక్షన్ లేవు. ఇవాళైతే వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న వాళ్ళకి పట్టించుకోపోయినా అసలు మమ్మల్ని మీరు లేకపోతే వాళ్ళ కలెక్షన్కి అసలు మమ్మల్ని మామూలు ఇబ్బంది పెట్టరు సార్. పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తారు సార్ క్యాంప్కి, సాయంత్రం ఈవినింగ్ 4కి వస్తుంది సార్. బాక్స్ అన్నం కూడా ఉండదు, ఆ ఊళ్ళో కంజిమాలు ఎవరైనా పెడితే తింటాం సార్ మేము. అది మా మీద అభిమానంతో పల్లెటూరులో పిలిచి ఆఫీసులలో జేవోలు ఏవోలు కూడా సార్ మేము లేదు కలెక్షన్ జరగదని వాళ్ళకు కూడా తెలుసు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండాలి, మీకు కూడా న్యాయం జరగాలని వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. కాకుంటే ప్రభుత్వం దృష్టికి పోతే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతే ఖచ్చితంగా నెరవేరుతుంది సార్. ఇంకోటి ఏంటంటే గతంలో ప్రభుత్వం 23,000 మందిని ఆర్టిజన్ చేసి మమ్మల్ని అన్యాయం చేసింది, యాజమాన్యం కూడా అన్యాయం చేసింది. కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా 600 మందికి తక్కువనే ఉన్నాం సార్. కాబట్టి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయిన ప్రభుత్వం మోసం చేసింది, వీళ్ళని మేము ఆదుకున్నాం అనే ఒక గుడ్ నేమ్ కూడా సార్ వాళ్ళకు మన రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. గతంలో ఉమ్మడి నల్గొండ డిస్టిక్లో మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు తిన్మర్ మల్లన్నను భారీ మేరతో గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే మేమంతా గ్రాడ్యుయేట్, మేమంతా ఉమ్మడి నల్గొండ నుంచి అన్నకు మేము సపోర్ట్ చేసి మేము గెలిపించుకున్నాం. ఖచ్చితంగా గృహజ్యోతి వల్ల మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది సార్, మాకు విధిన పడ్డాం, మేము ఉపాధి కోల్పోయాం. కానీ మంచి పథకమే, ప్రజలకు కూడా మంచి పథకం, కాకుంటే మాకు ఉపాధి కోల్పోయినాం. మేము జీవో నెంబర్ 11 ప్రకారం మాకు కనీస వేతనాలు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలి సార్. ఇది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.